హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నా రాక్షసుడు' పార్ట్ 17. నీకిష్టమైతే నువ్విక్కడే ఇలానే కూర్చో అని అన్నాడు. భూమి వెంటనే లేచి కళ్ళు తుడుచుకుని బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెష్ అయి వచ్చింది. వెరీ గుడ్. ఇలాగే మెయింటైన్ చేయనని చెప్పింది. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీకు నీ ఒంటికి చాలా మంచిది అని అక్కడి నుండి సీట్లోకి వెళ్ళి కూర్చుని తన పని స్టార్ట్ చేశాడు. భూమి కూడా తన వెనకే వెళ్ళి తన పక్కన చిన్న కుర్చీలో కూర్చుని విమానంలో ఆతిథ్యం ఇచ్చేవారితో టీ తీసుకుని తాగి కిటికీ నుండి బయటికి చూస్తూ తన అమ్మ నాన్న బావని తలుచుకుని తన కంట్లో వస్తున్న కన్నీటిని బయటికి రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది భూమి. తన్ని ఒక కంట చూస్తూనే మరొక కంట పనిచేస్తున్నాడు. అలా కొన్ని గంటల తర్వాత వారు చేరవలసిన గమ్యస్థానం వచ్చింది. ఫ్లైట్ ల్యాండింగ్ అయిన తర్వాత రన్వే మీద తమ కోసం సిద్ధంగా ఉన్న కారులో తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు భూమిని. ఇంట్లోకి అడుగుపెడుతున్న విరాజ్ని అడ్డుకుంది అక్కడ పనిచేసే లక్ష్మి. ఎందుకు లక్ష్మి అని అడిగాడు విరాజు. ఆగండి సార్, మొదటిసారి ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. హారతి తీసుకుని ఇద్దరు కుడికాలు పెట్టి రండి సార్ అని అంది. విరాజ్ తనకి దూరంగా నిల్చున్న భూమిని దగ్గరికి లాక్కొని హారతి ఇచ్చిన తర్వాత ఇద్దరు ఒకేసారి కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్తారు. విరాజ్ భూమిని తన రూమ్కి తీసుకుని ఇదే మన బెడ్రూమ్, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నువ్వు ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే బాత్రూమ్ అక్కడ ఉంది అని చూపించాడు. తన కోట్ తీసి సోఫాలో పడేసి బెడ్ మీద పడి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రాజు. భూమికి చిరాకుగా అనిపించి స్నానానికి వెళ్ళింది. స్నానం చేసొచ్చిన తర్వాత తను వేసుకోవటానికి బట్టలు తీసుకురాలేదు అని గుర్తొచ్చి ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఉన్న బాత్ టవల్ ఒంటికి చుట్టుకుని మెల్లగా గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న విరాజ్ని చూసి తను ఫుల్గా నిద్రలో ఉన్నాడు అని అనిపించింది. అక్కడ ఉన్న అల్మారాలన్నీ మెల్లగా తెరిచి తను వేసుకోవడానికి ఏమున్నాయో అని అక్కడున్న వాటిలో అన్నీ చూస్తుంది. అక్కడ అన్ని విరాజ్ బట్టలు ఉండడంతో తను వేసుకోవటానికి ఏమీ లేకపోవడంతో అక్కడ ఉన్న విరాజ్ చొక్కా వేసుకుని వెనుకకు తిరిగింది. తన్ని అంగుళం దూరంలో ఉన్న విరాజ్ని చూసి భయంతో నోటమాట రాక బొమ్మలా నిలబడింది భూమి. ఇక కట్ చేస్తే ఇండియాలో విరాజ్ భూమిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో జనార్దన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని అసలు ఎందుకు ఇలా చేశాడు విరాజ్, తనంటే ఇష్టం లేని అమ్మాయిని పెళ్లిపీటల మీద పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి, జరిగిన దాన్ని మార్చలేము, అలా అని ఒక అమ్మాయిని ఇలా పెళ్లి చేసుకుని రావటం బాలేదు. పల్లవి, నానా, అన్నయ్య భూమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడేమో అనిపిస్తుంది. భూమికి తన బావంటే చాలా ఇష్టం, కానీ అన్నయ్య ఇలా చేస్తాడని అనుకోలేదు. విమల, నాకు భూమి గురించి భయంగా ఉంది. రాజ్ చాలా కోపంగా ఉన్నాడు తన మీద. పక్కన కూడా ఎవరూ లేరు భూమికి కొంచెం ధైర్యంగా ఉంటుంది అనడానికి. సుభద్ర, అన్నయ్య మీరు భూమి గురించి కంగారు పడకండి, రాజ్ తన్ని చూసుకుంటాడు, వాడి గురించి మనకు తెలియనిది కాదు కదా. భూమిని తను ఇష్టపడ్డాడు, తను ఇంకొకరి సొంతం కాకుండా అలా పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు జనార్దన్. అయినా వాడు చేసింది తప్పే సుభద్ర. అదే మన ఇంటి అమ్మాయికి అలా జరిగితే మనం ఎలా తీసుకుంటాం చెప్పు సుభద్ర. అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే, కాదని అనను, కానీ మన రాజ్ అలా చేశాడు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. శ్రీనివాస్, అన్నయ్య కొన్ని రోజులు ఆగి విషయం ఏంటి అని రాజ్ని అడిగి తెలుసుకుందాం. వాడికి కొంచెం టైం ఇవ్వాలి కదన్నయ్య. అన్నీ సర్దుకున్న తర్వాత మనమే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. అంతవరకు రాజ్ని మనం ఏమీ అడగొద్దు అని అన్నారు జనార్దన్. ఇంతకు మించి ఇక మన చేతుల్లో ఏమీ లేదు కదా, అలాగే చేద్దాం. కృష్ణ అని పిలిచాడు జనార్దన్. చెప్పండి మామయ్య అని తన ముందుకు వెళ్ళాడు కృష్ణ. ఒక 2 రోజులు ఆగి రాజ్కి ఫోన్ చేసి మాట్లాడు, తను నీతో అన్నా ఏమైనా చెప్తాడేమో. కృష్ణ, అలాగే మామయ్య, బావ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. జనార్దన్, ఈ గొడవల కారణంగా మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. విమల, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అన్నాడు. శ్రీనివాస్ కూడా నేను కూడా వస్తున్నా అన్నయ్య అని తన వెనకే వెళ్ళాడు.
ఇంకా కట్ చేస్తే హాస్పిటల్లో జై తన అమ్మా నాన్నలతో భూమి గురించి అడుగుతూ ఉంటే వాళ్ళకేం చెప్పాలో తెలియక జై ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్తున్నారు. అయినా కూడా వినకుండా దయచేసి భూమికి ఏమీ కాలేదు కదా చెప్పండమ్మా అని అడుగుతున్నాడు. జైని చూడాలని వచ్చిన రఘు మాలతీలు జై మాటలు విని తన దగ్గరికి వెళ్ళి జై నువ్వు కంగారు పడకు, నీకు విశ్రాంతి చాలా అవసరం, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. జై నేను భూమి గురించి తనకేం జరిగింది అని కంగారు పడుతుంటే మీరేంటి మావయ్య అంత కూల్గా ఉన్నారు? భూమి బానే ఉంది జై. ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో చెప్తాను. అప్పటి వరకు నువ్వేమీ మాట్లాడకు. ఇంకా రఘు చెప్పడంతో జై భూమి గురించి ఏం మాట్లాడకుండా ఉన్నాడు. ఇంకా డిస్కస్ చేసి ఫార్మాలిటీస్ అయ్యి పూర్తి చేసి జైని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంకా కట్ చేస్తే భూమి స్నానం చేసి తను వేసుకోవటానికి బట్టలు తీసుకోకపోవడంతో మెల్లగా బయటికి వచ్చి విరాజ్ని చూసింది. తను బాగా నిద్రపోతూ ఉండడంతో తన్ని డిస్టర్బ్ అవ్వకుండా అల్మారాలన్నీ ఓపెన్ చేసి చూసింది. అక్కడ అన్ని విరాజ్ బట్టలే కనిపించాయి. ఇంకో అల్మారా ఓపెన్ చేసింది. అక్కడ కూడా తన బట్టలే ఉన్నాయి. అలా అక్కడ ఉన్న వాటిని అన్నిటినీ ఓపెన్ చేసింది. మొత్తం విరాజ్ బట్టలే ఉన్నాయి. ఇంకా ఏమీ చేసేదేమీ లేక తన బట్టలు కూడా తెచ్చుకోలేదు. కాదు కాదు నాకు అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా ఎత్తుకొచ్చాడు ఈ రాక్షసుడు. ఇప్పుడెలా? ఎంతసేపు ఈ టవల్తో ఉండాలి అని మళ్ళీ అల్మారా ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక చొక్కా వేసుకుంది. అది తనకి మోకాల వరకు రావటంతో పర్వాలేదు, తను లేవగానే నాకు వేసుకోవటానికి బట్టలు కావాలి అని గట్టిగా అడగాలి అని అనుకుంటూ వెనక్కు తిరగగానే తనకి ఇంచు దూరంలో నిల్చున్న విరాజ్ని చూడగానే భూమి భయంతో బొమ్మలా నిలబడిపోయింది. మీరు మీరు ఎప్పుడు లేచారు అని తడబడుతూ మాట్లాడుతుంటే విరాజ్ ఇంకొంచెం ముందుకు జరిగి తన కళ్ళల్లోకి చూస్తూ నువ్వు బయటికి వచ్చినప్పటి నుండి బట్టలు వేసుకుని నన్ను రాక్షసుడు అని తిట్టుకుంటూ ఉన్నావు కదా, ఇంకన్ని తిడతావో అని నీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు విరాజ్. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో చూద్దాం.